గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అధిపతి అంగారకుడు అనగా కుజుడు. కావున కుజుడు సైన్యాధ్యక్షుడు కావటం వల్ల జీవితంలో చాలా ధైర్యంగా ఉంటారండి. ఉత్సాహభరితమైనటువంటి మార్గాన్ని కోరుకుంటారు. అలాగే వీరికి స్వతంత్ర ఆలోచనలు అనేవి ఉంటాయండి. బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మొదటిసారి ఏదైనా ప్రయత్నించేటప్పుడు ఉత్సాహంతో ఉంటారు, కానీ రెండోసారి మూడవసారి ప్రయత్నించేటప్పుడు అనగా అపజయం కనుక ఎదురైతే మేషరాశి వారు అంత త్వరగా తట్టుకోలేకపోతారు. అపజయాన్ని ఒప్పుకోరు. ఈ రాశిలో జన్మించిన కొంతమందికి త్వరగా అసహన స్వభావం ఉంటుందండి. అంటే ఓర్పు అనేది తక్కువగా ఉంటుంది. కోపం త్వరగా వస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు పుట్టుక నుండి కొన్ని రోజులు అమాయకత్వంతో ఉంటారండి. ఒక వయసు వచ్చేంత వరకు చాలా సులభంగా ఇతరుల యొక్క మాటలను బట్టి చాలా త్వరగా విశ్వసిస్తారు. కానీ కాలం గడవగా గడవగా రాటు తేలిపోతారు. మేషరాశి వారిది ఎలాంటి స్వభావం అంటే చాలా ప్రేమ ఉంటుందండి, కానీ దానిని అంత త్వరగా వ్యక్తపరచరు. మాట కఠినంగా ఉంటుంది, మనసులో ప్రేమ ఉంటుంది. ప్రియమైన వారిని స్వాధీనపరుచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు తాము ఏ పని చేసినా సరే తాము చేసిన పనులకు గుర్తింపు రావాలి అని, అందరూ ప్రశంసించాలి అని చాలా కోరుకుంటారు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశికి అధిపతి అంగారకుడు అనగా కుజుడు కావటం వల్ల ఉంగరపు వేలికి వెండి లేదా బంగారంలో పొదిగిన పగడాన్ని ధరించాలి. దీనిని ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారండి. దాని వలన జీవితంలో స్థిరత్వం లభించటం, కోపం కాస్త తగ్గటం, ఆత్మస్థైర్యం అనేది పెరగటం, ఆత్మవిశ్వాసం అనేది పెరగటం, ధైర్యం పెరగటం, సహనం పెరగటం జరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి చాలా త్వరగా బయటపడగలుగుతారు. ఇది మంగళవారం నాడు సూర్యోదయ సమయంలో 108 సార్లు కుజ బీజ మంత్రాన్ని పఠించిన తర్వాత ఎనర్జైజేషన్ చేసిన జెమ్స్టోన్ని ధరించవచ్చండి. తక్కువకు వస్తుంది కదా అని ఏ రత్నాన్ని పడితే ఆ రత్నాన్ని ధరించవద్దు. న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని మాత్రమే ధరించండి. ఒకవేళ మీకు న్యాచురల్ జెమ్ స్టోన్స్ కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాశితో పాటు ఏ నక్షత్రంలో జన్మించామో కూడా తెలిసినట్లయితే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి జెమ్ స్టోన్ని కూడా ధరించవచ్చు, అనగా జాతక రత్నాన్ని ధరించవచ్చు. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం ఉంటుందండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైడూర్యాన్ని ధరించవచ్చు. ఇది కేతువుకు సంబంధించినటువంటి జాతక రత్నం అండి. ఇంగ్లీష్లో క్యాట్ ఐ అని కూడా పిలుస్తారు. పిల్లి కన్నులాగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులు వజ్రాన్ని కానీ లేదా ఓపాల్ అని ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, ఆ జెమ్స్టోన్ని కూడా ధరించవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులు కెంపుని ధరించవచ్చండి, ఎర్రగా ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో రూబీ అని కూడా పిలుస్తారు. మీ బరువుకి వయస్సుకు తగ్గ క్యారెట్లు చూసుకుని ధరించాలి. మీ జాతకం ప్రకారం ఏ జాతక రత్నాన్ని ధరించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ రోజున ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఇలా అన్ని వివరాల కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇతర పరిహారాల విషయానికి వస్తే
మేషరాశి వారు మానసిక ప్రశాంతత కోసం, దైవ బలం కోసం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజించాలండి. ఎక్కడికైనా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకోవటం మంచిది. అలాగే స్త్రీలైనా పురుషులైనా సరే చందనాన్ని నుదుటన ధరించవచ్చు. తల్లిదండ్రులకు ఎక్కువగా సేవ చేయండి. వారి పాదాలను నొక్కటం కానీ, వారికి సేవ చేయటం కానీ, హెల్ప్ చేయటం కానీ చేయండి. శుక్రవారం నాడు తీపి పదార్థాలను వెంకటేశ్వర స్వామికి కానీ లేదా శ్రీ లక్ష్మీనారాయణుకి నివేదన చేసి ప్రసాదాన్ని ఎవరికైనా పంచిపెట్టడం మంచిదండి. దానివలన ఎవరికైతే వివాహమయ్యే దాంపత్య సమస్యలు ఉన్నాయో, వివాహ సమస్యలు ఉన్నాయో అవి తొలగుతాయి. అలాగే మేషరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా మంగళవారం నాడు, శనివారం నాడు నాన్ వెజ్ని కానీ, అంటే మాంసాహారాన్ని కానీ, మద్యాన్ని కానీ, ధూమపానాన్ని కానీ తీసుకోవటం మంచిది కాదు. కేవలం ఈ 2 రోజులైనా సరే మంగళ, శనివారం నాడు వీటిని నివారించటం మంచిదండి. అలాగే కెరీర్లో స్థిరపడటానికి, మంచి ఉద్యోగం రావటానికి, ఆత్మస్థైర్యం అనేది పెరగటానికి, అపజయాలను తట్టుకునే శక్తి రావటానికి, పిరికితనం పోవటానికి మేషరాశి వారు బంగారం లేదా వెండి ఉంగరంలో చేసిన ఎర్రటి పగడాన్ని ధరించాలి. అలానే మేషరాశి వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఇంటి పశ్చిమ దిశలో చెత్తబుట్టను కానీ, పనికిరాని వస్తువులను కానీ ఉంచకపోవటమే మంచిది. మీరు ఎక్కువగా హనుమంతుడిని, దుర్గాదేవిని పూజించాలండి. ఒకవేళ మేషరాశిలో జన్మించి మీ జాతకంలో కనుక, అంటే పర్సనల్ లగ్న కుండలిలో కనుక కుజుడు బలహీనమైనటువంటి స్థానంలో ఉన్న, కుజుడు నీచ స్థానంలో ఉన్న, కుజుడు పైన చెడు గ్రహాల యొక్క దృష్టి ఉన్న మీ ఇంటి సరిహద్దు వెలుపల దానిమ్మ చెట్టును నాటండి. ఇది గొప్ప నివారణగా పనిచేస్తుంది. అలాగే కుజుడు మానవ శరీరంలో రక్తాన్ని కూడా సూచిస్తాడండి. కాబట్టి మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే రక్తదానం చేయటం వల్ల కుజునికి సంబంధించినటువంటి దోషాలు అనేవి పోతాయండి. అలానే ఈ మేషరాశి వారు కోతికి ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా అంగారక గ్రహం శాంతి జరుగుతుంది. ఇవి చిన్న చిన్న పరిహారాలు అయినప్పటికీ కూడా శక్తివంతమైనటువంటి నివారణగా పనిచేస్తాయండి. మీ ఇంట్లో గాయత్రి మంత్రాన్ని పఠించటం కానీ, లేదా నారింజ రంగు వినాయకుడి యొక్క విగ్రహానికి పూజ చేయటం వల్ల కుజగ్రహానికి మరొక ప్రభావవంతమైనటువంటి నివారణగా పనిచేస్తుంది. మీరు కుదిరినట్లయితే ప్రతిరోజు లేదా కుదరని పక్షాన మంగళవారం నాడు ఓం మంగళాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు, 108 సార్లు కుదరనట్లయితే 11 సార్లు కానీ మీకు తోచినన్ని సార్లు పఠించటం వల్ల కెరీర్కు సంబంధించి, వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మేషరాశి వారు పగడపు రత్నాన్ని ధరించటం వల్ల నాయకత్వ నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. విష్ణువుకి కానీ లేదా మీ ఇష్టదైవానికి పూజ చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించి పసుపు రంగు పువ్వులను సమర్పించటం వల్ల కూడా మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందండి. ఇక ఈ మేషరాశి వారి యొక్క బలాలు, బలహీనతలు చూసుకున్నట్లయితే ఇవి స్త్రీలకి, పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. వీరికి సాధారణంగా పెద్ద పెద్ద ఆశయాలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, నిజాయితీగా ఉంటారు, ఆత్మవిశ్వాసం అనేది బాగుంటుందండి. అయితే ఆ అధిక ఆత్మవిశ్వాసమే కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. జాలి ఎక్కువగా ఉంటుంది, దానితో పాటుగా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. బలహీనతల విషయానికి వస్తే తొందరపాటుతనం ఉంటుందండి వీరిలో. విపరీతమైనటువంటి పోటీతత్వం కూడా ఉంటుంది. నేనే ముందుండాలి అనేటువంటి స్వభావం వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.